జబర్దస్త్‌లో అనసూయ గారు ఒక డైలాగ్ ఏదైతే ఉందో 'రాశి గారి ఫలాలు' అనే ఒక డైలాగ్ ఆది స్కిట్‌లో యూజ్ చేయడం వల్ల దానిపైన చాలా కాంట్రోవర్సీ నడిచింది. రీసెంట్‌గా శివాజీ గారు లేడీస్ దుస్తుల పైన ఒక డైలాగ్ చెప్పడంతోనే అనసూయ గారు ఆకాశమంతా ఎత్తుకు ఎగిసి అమ్మాయిల హక్కుల కోసం, వాళ్ళ డ్రెస్ సెన్స్ కోసం పోరాటమే సాగించిందని చెప్పవచ్చు. ఇలాంటి పోరాటం చేసే వ్యక్తి తోటి లేడీ పైన, అది కూడా ఒక పెద్ద హీరోయిన్ పైన ఏ విధంగా అలాంటి వల్గర్ స్టేట్మెంట్ అండ్ వల్గర్ డైలాగ్ చెప్తుంది అని అందరూ కూడా ప్రశ్నించడం జరిగింది. ముఖ్యంగా శేఖర్ భాష దీనిపైన చాలా తీవ్రంగా కూడా ప్రశ్నించడం జరిగింది. నీకు అమ్మాయిల హక్కుల గురించి మాట్లాడే రైట్ లేదు, నువ్వు యూజ్ చేసిన డైలాగ్స్ ఏంటి అని కూడా శేఖర్ భాష ప్రశ్నించడం జరిగింది. సో ఆ శేఖర్ భాష ఏదైతే ప్రశ్నించిన వీడియో ఉందో అది చాలా వరకు వైరల్ అయింది. ఆ వైరల్ అయిన తర్వాత ఎలాగో ఆ వీడియో వచ్చేసి రాశి గారిని చేరింది. సో రాశి గారు 2 డేస్ బ్యాక్ దానిపైన స్పందించడం జరిగింది. వేరే వాళ్ళ ఉమెన్ హక్కుల గురించి మాట్లాడే అనసూయ గారు ఆ విధంగా ఎలా మాట్లాడతారు? ఆమెకి ఎవరు రైట్ ఇచ్చారు? అలా మాట్లాడినప్పుడు మిగతా జడ్జెస్ దాన్ని క్వశ్చన్ చేయకపోగా ఇంకొక మహిళగా ఉన్న రోజా కూడా దానిపైన నవ్వడం జరిగింది. నాకైతే నవ్వు రావడం లేదు. మరి ఆమె ఎలా నవ్విందో నాకైతే అర్థం కాదు. నేనే ఆ ప్లేస్‌లో ఉండింటే దాన్ని ఎలా మాట్లాడతారని కూడా నేను ప్రశ్నించేదాన్ని అని కూడా రాశి గారు చాలా కోపంగా మాట్లాడడం జరిగింది. సో ఈ విషయం అనసూయ వరకు వెళ్ళింది. అనసూయ గారు తన సోషల్ మీడియా వెబ్‌సైట్‌లలో అయితేనేమి, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ పైన సారీ చెప్పింది రాశి గారికి. అది డైరెక్టర్ అండ్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ చెప్పించిన డైలాగ్స్ అవి. నాకు ఇష్టం లేకపోయినా చెప్పడం జరిగింది అని అన్నారు. ఇష్టం లేకపోయినా చెప్పడం ఏంటి? మీకు ఒక ఐడియాలజీ మీది. లేడీస్ హక్కుల గురించి పోరాటాలనే మహత్తర కార్యాన్ని మీరు స్వీకరించడం జరిగింది. అలాంటి మీరు ఒక ఉమెన్ పైన మాట్లాడి ఇప్పుడు వేరే వాళ్ళకి నీతులు చెప్పేదానికి వెళ్తున్నారంటే ఏం రైట్ ఉంది మీకు? అంటే మీకు ఇష్టం వచ్చినప్పుడు ఉమెన్ హక్కులు గుర్తు వస్తాయి. మీరు వేరే వాళ్ళ పైన ఎలా పడితే అలా రాళ్ళు వేయొచ్చు. ఇంతేనా అనసూయ గారు మీరు చెప్పాల్సింది సమాజానికి? మీకు ఏం హక్కు ఉంది ఇలాంటి డైలాగ్స్ మీరు చెప్పిన తర్వాత మీకు అమ్మాయిల హక్కుల గురించి మాట్లాడే రైట్ లేదు మీకు. సో దీనిపైన రాశి గారు స్పందించింది కరెక్ట్ ఉంది. సారీ చెప్పినంత మాత్రాన మీరు చేసిన తప్పు రైట్ అయిపోదు. అది గుర్తుపెట్టుకోండి. ఇంకొకసారి ఎవరిపైన లేడీస్ పైన అయితే మిమ్మల్ని లేడీసే మీకు తగిన గుణపాఠం చెప్తారు. డబ్బులు వస్తాయని చెప్పి జబర్దస్త్ స్కిట్లలో ఎలా పడితే అలా ఉమెన్ పైన మాట్లాడి బయట ఎవరైనా ఒక మాట, అది కూడా మంచి మాటే చెప్తే వాళ్ళపైన ఎగిసిపడి విరిచిపడుతున్నారు. మీరు జబర్దస్త్ చేస్తున్నప్పుడు ఎన్ని వల్గర్ స్కిట్లు చేసిండ్రు అమ్మాయిల పైన, అమ్మాయిల క్యారెక్టర్ల పైన. మళ్ళీ అక్కడ హక్కులు గుర్తుకు రాలేదా మీకు? సో ఇవన్నీ క్వశ్చన్స్ మీ పైన రైజ్ అవుతున్నాయి. మీరు సారీ చెప్పినంత మాత్రాన అది తప్పు ఒప్పైపోదు. సో మీరు ఇక ముందు అమ్మాయిల హక్కుల గురించి మాట్లాడినప్పుడల్లా ఇవన్నీ కూడా అకౌంట్ అవుతాయి. సో మీరు జాగ్రత్తగా ఉండాలి. మంచిగా చెప్పినప్పుడు, అమ్మాయిల గురించి ఎవరైనా మంచిగా చెప్పినప్పుడు మీరు దాన్ని ఇన్వైట్ చేయండి, ఆహ్వానించండి. అంతేగాని మీరు ఏదనుకుంటే అదే కరెక్ట్ అనుకొని మీరు మాట్లాడితే అది మంచిది కాదు. మీరు చేసిన తప్పులన్నీ కూడా బయటకు వస్తున్నాయి, చూసుకోండి.